మహాపాశుపత వ్రతంతో సమానమైన 8 నామాలను ఉపదేశించారు. శివాయ నమః, మహేశ్వరాయ నమః, రుద్రాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, సంసార వైద్యాయ నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మనే నమః. 8 నామాలు. ఇవి ఈ వరుసలోనే చెప్పాలి. సృష్టికి పూర్వం ఉన్నటువంటి శుద్ధమైన పరతత్వం పేరు శివ. ఆ శివయే సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రాది రూపములతో వ్యక్తమైంది. అందుకు ముందు శివనామం చెప్పారు, తర్వాత మహేశ్వరనామం. మహేశ్వర అంటే జగత్తంతా లయమై ఉన్న స్థితిలో మహేశ్వర అని పేరు. అదే జగత్తును లయం చేసేవాడు రుద్రుడు, స్థితి చేసేవాడు విష్ణువు, ఇక సృష్టికారకుడు పితామహుడు బ్రహ్మ. సంసార వైద్యుడు అంటే సంసారంలో కలిగేటువంటి అనేక రుగ్మతులు అంటే మానసిక శారీరక బాధలు, వాటిని తొలగించేవాడు కనుక సంసార వైద్యుడు. శివుడు ఒక్కడే సర్వజ్ఞుడు, ఎందుకంటే సృష్టిలో అన్నీ తెలిసినవాడు ఆయన. పరమాత్మ అంటే సర్వోత్కృష్టమైన ఆత్మతత్వం అతడే అని చెప్పబడుతుంది. 8 నామాలు నిరంతరం జపం చేస్తే